బెంగాల్లో టీఎంసీ నేతలపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. మమత నివాసం ముందు టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ లో ఎంపీ అభిషేక్ బెనర్జీని ఈడీ అధికారులు విచారించారు. బెంగాల్లో అధికారం కోల్పోయిన టీఎంసీ నేతలపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కోల్కతాలో మమత ఇంటి ముందే టీఎంసీ ఎమ్మెల్యే సీనియర్ నేత కునాల్ ఘోష్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. మమతతో సమావేశమై బయటకొచ్చిన కునాల్ ఘోష్ పై ఒక్కసారిగా కోడిగుడ్లతో దాడి చేశారు. దాడి తర్వాత అక్కడ సెక్యూరిటీ సిబ్బంది గుడ్లు విసిరిన వ్యక్తిని దూరంగా తీసుకెళ్లారు. అయితే పోలీసుల తీరుపై కునాల్ ఘోష్ తీవ్రంగా మండిపడ్డారు. మమత నివాసం ముందు కావాలనే సెక్యూరిటీ తగ్గించారని, అందుకే బీజేపీ కార్యకర్తలు ఇలా రెచ్చిపోతున్నారని అన్నారు. దాడులతో తమను భయపెట్టలేరని స్పష్టం చేశారు. మరోవైపు హుగ్లీలో టీఎంసీ నేత స్వపన్ కుమార్ నందిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆరాంబాగ్ మున్సిపల్ చైర్మన్ గా పదవిలో ఉన్న సమయంలో 7 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డట్లు స్వపన్ కుమార్ పై కేసు నమోదైంది. ఇదే కేసులో ఆయన్ను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచడానికి స్వపన్ కుమార్ ను తీసుకువెళ్తున్న సమయంలో ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మరోవైపు మమతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కోల్కతా మేయర్ ఫిర్హద్ హకీం సీఎం సువేందు అధికారితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అభివృద్ధి కోసమే తాను సీఎంను కలిసినట్టు తెలిపారు ఫిర్హద్ హకీం. हर समय ये कहते हैं जो पार्टी पॉलिटिक्स से ऊपर लोगों के लिए काम करना है, डेवलपमेंट करना है, वो डेवलपमेंट का बात किए हैं, बहुत अच्छी बात है. अगर हम लोग सब मिलकर डेवलपमेंट के साथ ही रहेंगे तो बंगाल के कलकत्ता की उन्नति जरूर होगी. తృణమూల్ కాంగ్రెస్ నేతలపై కేసుల కష్టాలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈడీ విచారణకు హాజరయ్యారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ లో అభిషేక్ ను ఈడీ అధికారులు విచారించారు. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో ప్రైమరీ టీచర్ రిక్రూట్మెంట్ లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు టీఎంసీ నేతలను ఈడీ అరెస్ట్ చేసింది. టీఎంసీ నేతల స్టేట్మెంట్ ఆధారంగా అభిషేక్ బెనర్జీని విచారించారు. ఎన్సీపీఐలో టీఎంసీ రెబల్ ఎంపీలు విలీనమయ్యారు. ఎన్సీపీఐ అధ్యక్షురాలిగా టీఎంసీ రెబల్ ఎంపీ కాకలి ఘోష్ ఎన్నికయ్యారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎన్సీపీఐ కేంద్ర ఎన్నికల సంఘానికి వెల్లడించింది.